హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోవాటెల్ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. హైదరాబాద్ కు చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నోవాటెల్ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్. సుమా, బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, బండి సంజయ్, అదేవిధంగా జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా సహా ఇన్ఛార్జిగా కూడా ఆయన ఉన్నారు. అదేవిధంగా డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు, అదేవిధంగా ఈటల రాజేందర్, చాడా సురేష్ రెడ్డి, అదేవిధంగా మిగతా ఇతర ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలు, తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో బీజేపీకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆపోజిట్గా ఉన్నటువంటి అధికార పార్టీ ఇటీవల వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విధానాలు అవలంబిస్తుంది అనే అంశాలపైన కొంత చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏంది, అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎందుకు చతికిల పడాల్సి వచ్చింది, ఇప్పటికే వరుసగా ఉమ్మడి జిల్లాల వారీగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో వచ్చినటువంటి వివరాలు, మినిట్స్ అన్నింటినీ కూడా అమిత్ షాకు కొంత వివరిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను సమీక్షించుకుంటూనే పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది అన్న అంశాలపైన కొంత చర్చిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్, నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్కి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. ముఖ్య నేతల మధ్య ఉన్నటువంటి ఏదైతే సమన్వయం లోపం ఏదైతే ఉందో దానివల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత చతికిల పడ్డది అన్న ప్రచారం అయితే జరుగుతుంది. దానికి గల కారణాలు ఏంది, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏ విధంగా ఉండాలి, ఈ నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలనే అంశాలపై కూడా డిస్కస్ చేస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ పైన అయితే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇటీవల గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం, అదేవిధంగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలు అయితే కొంత పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటిని వీలైనంత తొందరగా కట్టడి చేయాలంటూ కూడా రాష్ట్రానికి చెందినటువంటి కార్యకర్తలు, నేతలు కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు నోవాటెల్లో జరుగుతున్నటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశంలో ఖచ్చితంగా ఇవి చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్య నేతలతో సమావేశం భేటీ పూర్తి కాగానే ఇక్కడ నుండి చార్మినార్ వద్ద గలటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి చేరుకుంటాడు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొంగరకలంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశానికి ఆయన హాజరు కానున్నారో అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇటీవల బీజేపీకి సంబంధించినటువంటి సెంట్రల్ కమిటీ మీటింగ్లో చెప్పినటువంటి ఏదైతే నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేసినటువంటి 32 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 32 అంశాలను కూడా రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన నేతలకు వివరించున్నారు. ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ నోవాటెల్కు చేరుకొని ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సుమా, అజయ్, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ ఏ వ్యూహంతో ముందుకెళ్లే ప్లాన్ చేస్తుంది? బీజేపీ కొంత అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలన్న ఒక రిక్వెస్ట్ అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతల నుండి వెళ్తుంది. ఎందుకంటే చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రచారానికి లేట్ అవ్వడం, అభ్యర్థి ఎవరన్నా కన్ఫ్యూజన్లో ఉండడం కూడా కొంత పార్టీకి నష్టం కలిగించిందన్న అంశాన్ని అయితే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి నేతలు ఉండడం జరిగింది. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి ఫలితాలు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు మాత్రమే పార్టీకి వచ్చినాయి, ఆశించిన మేర ఫలితాలు రాలేదని భావిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అయితే 2018లో వచ్చినటువంటి ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు వచ్చినాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 2018లో కేవలం 1 సీటుకు పరిమితమైనటువంటి బీజేపీ ఆ తర్వాత 6 నెలల్లో లోపే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు దానికంటే బెటర్గా 8 సీట్లు అసెంబ్లీ స్థానాల్లో కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను సాధించాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఆ విధమైనటువంటి కార్యాచరణతో కూడా ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం
పూర్తయినటువంటి సందర్భం కనబడుతుంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ చేసి ప్రజలకు అందుబాటులో కూడా రామాలయ నిర్మాణాన్ని రామాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా ఇటీవల ప్రధానమంత్రి చెప్పినటువంటి 32 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వికసిత్ భారత్ లాంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పార్టీ నేతలకైతే దిశానిర్దేశం చేయడం, ఆ అంశాలను ముందుకు తీసుకెళ్లాలన్న వ్యూహంతో అయితే వెళ్తున్నట్టుగా కనబడుతుంది. సుమా, థ్యాంక్ యూ అజయ్.